ఇదైతే వైజాగ్ వచ్చిన 2 డేస్ తర్వాత వైకుంఠ ఏకాదశి అయితే వచ్చింది. ఇంకా టెంపుల్‌కి అయితే మ్యాండేటరీ వెళ్ళాలి. నా ఫేవరెట్ డే అనమాట ఈరోజు. అండ్ ఇంకా ఆ రోజైతే ఇంకా ఈవిడ్ని పెట్టేసుకున్నాము స్నానం చేపించడానికి పాపని. సో, ఆవిడైతే వచ్చి పాపకి స్నానం చేపిస్తుంది. ఇవన్నీ చేపించడం నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఈ 6 మంత్స్‌లో నేను ఎప్పుడూ పొద్దున్నే లేచి పాపకి స్నానం చేపించడం గానీ, లేదంటే పాప థింగ్స్ చూసుకోవడం గానీ ఇవన్నీ నేను చేయలేదు. ఇక్కడికొచ్చేసరికి ఇవన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చేసరికి కొంచెం బర్డెన్‌గా అనిపించింది అండ్ భయపడ్డాను కూడా. అండ్ లేటర్ ఆన్ ఇంట్లో అయితే పిండి దీపాలన్నీ పెట్టేసి పూజ అయితే చేసేసుకుని ఇంకా మెల్లగా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. నేను ఎప్పుడు దేవుడిని ఏం కోరుకునేదాన్ని కాదు, కానీ ఈసారి ఒకటే కోరుకున్నాను, తొందరగా బేబీ పెద్దదే అయిపోవాలి అని చెప్పి. ఎందుకంటే తనని హ్యాండిల్ చేయడం కష్టంగానే అనిపించింది. ఇదంతా మనకి కొత్త కదా, ఇప్పటివరకు పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల అదంతా చాలా ఈజీగా అనిపించింది. సో అయితే టెంపుల్కి వచ్చేసరికి ఇట్లా వరాహ నరసింహస్వామి అవతారంలోని స్వామివారిని అయితే రెడీ చేశారు. ఈ టెంపుల్లో ఎప్పుడు పూజలు బాగా చేస్తారు. అండ్ ఇంకా పక్కన అయితే ఇలా విగ్రహాలు పెట్టి పూజ అయితే చేశారనమాట. తర్వాత ఇంటికి వచ్చేసి పాపకి సిర్లాక్ ఇదంతా పెట్టేశాను. ఇంకా మంచిగా ఇంటరాక్ట్ అవుతుంది కదా అని చెప్పి కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మంచిగా అట్లా ఏదో ఒకటి మాట్లాడుతుంటే నా వైపు చూడడం, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అవన్నీ చేస్తుంది. చాలా ముద్దుగా అనిపించింది. అందుకని చెప్పి వీడియో అయితే తీశాను. అంతే ఈ వ్లాగ్.